ఇప్పుడు అట్లా కాకుండా ఎప్పటికప్పుడు ప్రజల్లో కూడా చైతన్యం తీసుకొస్తూ ఎడ్యుకేట్ చేస్తూ ముందుకు పోతున్నాం. గ్రీటింగ్స్ పంపించాం, నువ్వు చూసావు కదా గ్రీటింగ్స్ చెప్పేప్పుడే. So, but politically also there's a lot going on in the state, sir. ఏముంది? Politically also there's a lot going on in the state that you'll have to, I mean, you are pulled into, say be it the Tirumala Laddu case or everything else. Parakamani case. Even the Parakamani case. కెన్ యూ సపోర్ట్ పరకామణి కేసు? నేను అడుగుతున్నా మిమ్మల్ని. పరకామణి కేసులో దేవుని డబ్బులు కౌంటింగ్ చేస్తూ డబ్బులు కొట్టేస్తే చిన్న నేరం అని చెప్పే పరిస్థితికి వస్తే కెన్ యూ ఇమాజిన్ ది యాటిట్యూడ్, ది బిహేవియర్, ది మైండ్ సెట్. నిన్న ఒక యువ తప్పు చేశాడు. ఐ సస్పెండెడ్ హిమ్. నాట్ ఓన్లీ సస్పెండ్, ఐ విల్ రిమూవ్ హిమ్ ఫ్రమ్ సర్వీస్. ఐ అరెస్టెడ్ హిమ్. భయం ఉండాలి, భక్తి అయినా ఉండాలి, రెండూ లేకపోతే ఇవే అవుతాయి. మీరు దాన్ని కూడా సపోర్ట్ చేసే పరిస్థితికి వచ్చారనుకోండి, వేర్ ఆర్ యూ గోయింగ్? దేవుని డబ్బులు దేవుని దగ్గర ఒక కాపలాదారుడుగా ఉండవలసిన వ్యక్తులే తప్పులు చేస్తూ ఉంటే, అలాంటివి రాజకీయ నాయకులు, అందులో నిన్నటి వరకు పాలనలో ఉండే వ్యక్తులు సపోర్ట్ చేస్తే, దట్టు వెంకటేశ్వర స్వామి సెంటిమెంట్. ఎవ్రీడే ఐ విల్ టెల్ వన్ థింగ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. వెంకటేశ్వర స్వామికి ఒక పవర్ ఉంది. మొన్న ఒక భక్తుడు వచ్చాడు అందరికి. ఆయన చెప్పిన మాట ఏంటి? సార్, నేను 122 కేజీల గోల్డ్ వెంకటేశ్వర స్వామికి ఇవ్వాలనుకున్నాను. నేను మొక్కున్నాను. మొక్కు తీర్చడానికి అక్కడికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ అడిగాను ఆఫీసర్స్ని. వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు, సరే అన్నారు. అప్పుడు వాళ్ళ మాటల్లో కనుక్కొని చెప్పారు నాకు, ఫర్ డే వెంకటేశ్వర స్వామి 121 కేజీల గోల్డ్ ఆర్నమెంట్స్ పెడతారు, కిరీటం దగ్గర నుంచి అన్నీ. అది ఇన్ని 121 కేజీస్ ఆయన పెట్టుకుంటాడు. ఆయనే నాకు మెసేజ్ పంపించాడు 122 కేజీస్ ఇమ్మని. అంటే 121 + 1. నేను ఎందుకు ఇస్తున్నానంటే, జైన్ అతను, నాకు నమ్మకం. నేను ఒక వ్యాపారం చేశాను, దాంట్లో పార్షియల్గా డిజిన్వెస్ట్ చేశాను, నాకు 5,000 కోట్లు వచ్చింది. అందులో 122 కేజీల బంగారం ఆయనకి ఇస్తున్నాను. అంటే మహత్య లేకపోతే ఎవరు ఇస్తారు? దట్ ఈస్ ది ట్రస్ట్, దట్ ఈస్ ది బిలీఫ్. ఒక నమ్మకం, ఒక సెంటిమెంట్. అలాంటి సెంటిమెంట్ ఉండే గాడితో మీరు ఆడుకుంటామంటే కరెక్టా? ఎందుకు? ఒక రోజుకు 1,00,000 మంది వస్తున్నారు అక్కడికి. పర్ డే 1,00,000 మంది వస్తున్నారు. 1,00,000 మంది దర్శనం చేసుకుంటున్నారు. నాకు ఒక తృప్తి ఉంది. ఎన్టీఆర్ ప్రారంభించాడు అన్నదానం, మొన్నటి నాసిరకం పెట్టారు. ఇప్పుడు అక్కడ ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా? ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ. దాన్ని ఇప్పుడు ఎంతవరకు పోయాను? టెక్నాలజీ ఉపయోగించి జల్లెడ పెట్టి ఎక్కడన్నా చిన్న చిన్న పార్టికల్స్ కానీ అదర్ దెన్ రైస్ కానీ ఇవన్నీ వస్తే ఆటోమేటిక్ రిమూవ్ చేస్తుంది ఏఐ ద్వారా. చిన్న ఎంట్రుకున్న ఏది ఉన్నా కూడా తీసేస్తుంది. అలాంటి టెక్నాలజీ వాడారు. నెంబర్ 2, ప్రసాదం. అంతవరకు నాసిరకం ప్రసాదం. ఇప్పుడు మొత్తం నెయ్యి కానీ అన్నీ కానీ క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ వాడుతున్నారు. క్వాలిటీ పెరిగింది ఆటోమేటిక్గా. దాన్ని కూడా నువ్వు సపోర్ట్ చేసే పరిస్థితి వస్తున్నారు మీరు. పాలు లేకుండా వ్యాపారం చేసేవాడుకు నెయ్యి సప్లై చేస్తే వాడికి ఇచ్చారంటే ఏమనాలి వెళ్ళి? ఎంత దుర్మార్గం అండి ఇది. అలాంటి వాళ్ళందరినీ సపోర్ట్ చేస్తూ కడాన అతను ఇస్తే 70,000 పోయింది, 14 కోట్లు రాయిచ్చాడంట. అంటే మీరందరూ అర్థం చేసుకోవాలి. అంటే 70,000 కొట్టేసి 14 కోట్ల రూపాయలు దేవుడికి ఇచ్చాడంటే నీ అంటే ఎక్కడికి పోతున్నా? ఇలాంటి వాళ్ళు ప్రతిపక్షంలో ఉంటే, రాజకీయాల్లో ఉంటే కెన్ యూ అప్రిషియేట్? వీళ్ళతో రాజకీయం చేయాలంటే నాలాంటి వాడికి ఎంత బాధగా ఉంటుందో ఆలోచించాలి. దట్ ఈస్ ది ప్రాబ్లం విత్ పొలిటికల్ థింకింగ్. సెంగయ్యని కారు కింద ఎక్కిచ్చేసి లా అండ్ ఆర్డర్ సమస్యలు క్రియేట్ చేసి కడాన వాళ్ళ భార్యను పిలిపించి ప్రభుత్వం యొక్క
అంబులెన్స్ని తీసుకు చంపేసే పరిస్థితికి వచ్చారు. దిస్ ఆర్ ఆల్ వెరీ వెరీ, ఒక విధంగా చెప్పాలంటే దౌర్భాగ్యమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో. ఎప్పుడు నేను చాలామంది రాజకీయాల్లో చూసాను, కానీ ఇలాంటి రాజకీయాలు ఎప్పుడు నేను చూడలేదు. ఏది అతను కూడా వదిలిపెట్టి అరెస్ట్ చేశారు కదా, అప్పుడు ఎవరిని వదిలిపెడతారు? చేయమన్నా చూపిస్తా, ఎవడన్నా చేసి చూపిమని. అందుకే కదా మనం చేశారు వీళ్ళు. ఏది వీళ్ళు చేసిన సారా వ్యాపారం అంతా కూడా చేయడానికే కల్తీ పెట్టారు. ఏమయ్యారు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? అక్కడ ఎవరో ఒక అతను తెలుగుదేశాన్ని మేనేజ్ చేసేస్తే, బురద వేసేస్తే నేను కడుక్కుంటానని. కడుక్కునేసే పరిస్థితులు లేవు, ప్రక్షాళన చేసేస్తాం. అదే చేశాం. ఇప్పుడు ఏమనండి, ఇంకొక పక్కన ఏలూరులో ఒక అతను వేరే హెల్త్ ప్రాబ్లం చనిపోతే అతను కూడా నకిలీ మందని 3 రోజులు వాయించి వదిలిపెట్టాం. ఇప్పుడు మాట్లాడుతున్నారా? పాస్టర్ చనిపోతే ఏంటండి, వరుసగా హైదరాబాద్ నుంచి తాగుతూ వచ్చి యాక్సిడెంట్లో చనిపోతే చంపేశారు అని చెప్పంటే ఎవిడెన్స్ ఇస్తే కూడా మాట్లాడితే వీళ్ళు ఇలాంటి పార్టీ సపోర్ట్ చేస్తే ఏమన్నారండి వాళ్ళని? అంటే కరుడు కట్టినట్టు నేరస్తులు తయారైపోయారు. ఆ నేరాలన్నీ చేసి గవర్నమెంట్ మీద బురదేయాలనుకుంటే మనకు కుదరదు. నేను అది చెప్పా. నేను మీకు చాలాసార్లు చెప్పాను, రౌడీలతో డీల్ చేసాం చాలా ఈజీ. లేకపోతే కమ్యూనల్ వైలెన్స్ కంట్రోల్ చేశాం, ఫ్యాక్షన్స్ వన్ సైడ్ కంట్రోల్ చేశాం. రాజకీయ ముసుగు వేసుకొని నేరాలు చేసి కావాలని హెరాస్ చేస్తానని మాట్లాడితే చాలా సమస్యలు ఉంటాయి. ప్రజలు అర్థం చేసుకోవాలి. నేరం ఎవరు చేసినా అది నేరమే, వాళ్ళకి తప్పకుండా పనిష్ చేస్తాం. సార్, ఒకప్పుడు నెల్లూరు సిటీ చాలా పీస్ఫుల్ గా ఉండేది, కానీ ప్రస్తుతం మొత్తం నేరం. ఏది నెల్లూరు జిల్లా అనేది చాలా పీస్ఫుల్ సిటీగా ఉండేది జిల్లాగా, ఇప్పుడు అంతా నేరమయంగా మారిపోతుంది. చాలా బాధేస్తుంది నాకు. నెల్లూరు వన్ ఆఫ్ ది మోస్ట్ పీస్ఫుల్ డిస్ట్రిక్ట్. ఒకప్పుడు రాష్ట్రంలో నేను ముఖ్యమంత్రిగా సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు నెల్లూరుకి ఏ ఎస్పీ అయినా పర్వాలేదు పంపించండి అనేవాడిని. విజయనగరం ఒకటి, నెల్లూరు ఒకటి. అక్కడ నేరాలే చేయరు వాడు. అలాంటి జిల్లాలో ఈసారి లేడీ డాన్స్ కూడా తయారైపోయారు. హత్యలు కూడా చేసే పరిస్థితికి వచ్చేసారు. హత్యలు చేపించే పరిస్థితికి వచ్చారు. గంజాయి అమ్మే పరిస్థితికి వచ్చారు. వాట్ యు సే? అంటే అంత లీనియంట్గా తీసుకొని ప్రశాంతమైన జిల్లాలను కూడా నేరమైన జిల్లాలుగా తయారు చేయగలిగారు. ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి, ప్రశాంతమైన రాష్ట్రమే. ఎప్పుడూ ఇక్కడ పెద్ద సమస్యలు ఉండేటివి కాదు. ఒరిజినల్గా రాయలసీమలో ఫ్యాక్షన్స్ ఉండేటివి, తెలంగాణలో ఏజెన్సీ ఏరియాలో తీవ్ర సమస్య ఉండేది, మిగిలిన ప్రాంతం అంతా ప్రశాంతంగా ఉండేది. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఎప్పుడు చిన్న క్రైమ్ జరిగేది కాదు. అలాంటి జిల్లాల్లో కూడా ఈ మధ్య ప్రాబ్లమ్స్ వచ్చే పరిస్థితి వచ్చి అన్ని కంట్రోల్ అవుతాయి, మ్యాటర్ ఆఫ్ టైం. సార్, నెల్లూరు జిల్లాలోనే పెంచలై అనే వ్యక్తిని గంజాయి మూకలు హత్య చేశారు. దీనికి పెంచలై అనే వ్యక్తిని గంజాయి మూకలు హత్య చేశారు. దీనికి అన్ని పార్టీలు కూడా బంద్ చేశాయి. ఆ ఫ్యామిలీకి ఏమన్నా గవర్నమెంట్ నుంచి ఏదన్నా అండగాని ఏదన్నా సహాయం కానీ ఏమన్నా చేస్తారు? చూద్దాం, చూసి చెప్తాను, ఏదైనా హెల్ప్ చేస్తాను. So Jagan has made serious allegations. He's saying in the TDP government right now, it looks like how he's comparing you to Joseph Goebbels basically. He's comparing you to Joseph Goebbels, the chief for the Nazis. ఇవన్నీ ఏంటి? ఇవన్నీ ఏంటి? ఫ్యాక్ట్సే కదా. అలాంటి వాళ్ళకి ఇవన్నీ గ్లోబల్స్ అయినా నడుస్తాయి. రాష్ట్రం బాగుపడితే చూసి ఓరవలేని వాళ్ళకందరికీ గ్లోబల్స్గానే కనపడుస్తుంది. దానికి ఎవరైనా సమాధానం చెప్పలేరు. దీని వేరే కరెంట్ ఛార్జీలు పెంచకుండా పోవడం కూడా గ్లోబల్ ప్రచారమేనా? మొన్న కూడా 35,000 కోట్లు వేయాలన్నా అంటే 9,000 కోట్లు కరెంటు వాడకుండా క్యాపిటల్ కాస్ట్ పే చేశారు అని చెప్తే కూడా గ్లోబల్ ప్రచారం. అది తప్పు కదా. అది అదే వేరే దేశంలో ఏంటే 9,000 కోట్లు పబ్లిక్ ఎక్స్చెక్కర్ ట్యాక్స్ పేయర్స్ మనీ నీది కూడా ఉంది. అట్లా
మీ వాటా కూడా 1 పైసానో 2 పైసలో 10 పైసలు ఉంటుంది. ఈ రాష్ట్రంలో మీరు భోజనం చేస్తున్నారు, ట్యాక్స్ కడుతున్నారు, మీ డబ్బులు కూడా దాంట్లో ఉంది. ఎందుకు పే చేస్తున్నారు? రాజకీయ నాయకులకు బాధ్యత లేదా? దిస్ ఈజ్ వేర్ పీపుల్ హ్యాస్ టు థింక్. సార్, గత ప్రభుత్వంలో చూసుకుంటే జిల్లాలు, కొత్త జిల్లాలు ఏర్పాటు అయితే చేశారు, కానీ కనీసం ఆ జిల్లాలో మౌలిక వసతులు కూడా లేని పరిస్థితి చేశారు. దాంతోపాటు కొత్త జిల్లాలో కేంద్రాల్లో కూడా అద్భుతమైన వైసీపీకి సంబంధించిన పార్టీ కార్యాలయాన్ని అయితే కట్టుకోగలిగారు, కానీ ఏర్పాటు జరిగిన జిల్లాల్లో మాత్రం కనీసం అధికారులు కూర్చోడానికి వసతులు కూడా లేని పరిస్థితి ఉంది. అన్నీ ఉన్నాయి. మనకు కూడా అప్పులు కూడా 10 లక్షలు చేసిపోయారు. అప్పు పుట్టకుండా కూడా చేసి వెళ్ళారు. కాబట్టి అన్నీ ఉన్నాయి. 1 by 1 సమస్యల పరిష్కారం చేస్తూ వస్తాం. ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విల్ క్రియేట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. విల్ డూ ఎవ్రీథింగ్. ఇట్ విల్ టేక్ సమ్ టైం. అంటే మనం ఎన్ని చెప్పినా కూడా ఓకే, సుపరిపాలన ఇస్తున్నాం, అభివృద్ధి చేస్తున్నాం, తర్వాత వెల్ఫేర్ ఇస్తున్నాం. అట్ ది సేమ్ టైం ఇదన్నీ కూడా అవుట్కమ్స్ రావడానికి కొంచెం టైం పడుతుంది, రెవెన్యూ జనరేట్ కావడానికి. నేను అవే ఎక్స్ప్లెయిన్ చేసి చూపించాను. రేపు నుండి మళ్ళీ ఫైనాన్స్ కూడా చూపిస్తాను. మీకు ఒక ఐడియా వస్తుంది. హౌ వీఆర్ రివైవింగ్ డెట్ స్వాపింగ్ కాకుండా డెట్ రీషెడ్యూలింగ్, అప్పులన్నీ, ఇంట్రెస్ట్ రేట్ ఎట్ట తగ్గిస్తున్నాం, అన్ని డిపార్ట్మెంట్లో కూడా అవి కూడా చూపిస్తాను. లాస్ట్ Sir, how much debt that was repaid in the last 18 months and how much new debt that was raised? Then I will give you all the details. It is very transparent. నేను చెప్తున్నా కదా, నేను సూపర్ 6 ఇవ్వాలి, ఇచ్చాం, డెవలప్మెంట్ చేయాలి, చేస్తున్నాం. కొంత అప్పు తీసుకున్నాం, కొంత రీషెడ్యూల్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ రేట్ కానీ డెట్ రీపేమెంట్ షెడ్యూల్ తగ్గించుకోవడం జరుగుతుంది. అవన్నీ కూడా ఇస్తాం మీకు. Sir, how you see this whole Indigo crisis, sir? In fact, YSR Congress Party is now demanding resignation of Aviation Minister. How you see the whole crisis, one airline kind of blackmailing government as well as passengers being hassled because of whole mismanagement. And meanwhile, politics has also started. YSRCP is in fact demanding resignation of Aviation Minister who comes from TDP, sir.